హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో సైకాలజీ అనేది టెట్కి 30 మార్క్స్కి నిర్వహిస్తారు. సో ఎస్జిటికి అయినా ఎస్ఏ వాళ్ళకైనా సరే టెట్కి సైకాలజీ ఉంటుంది. డిఎస్సికి అయితే టీఆర్టీకి అయితే సైకాలజీ ఉంటుంది. డిఎస్సికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మనం డిఎస్సిలో జాబ్ సాధించాలంటే ఫస్ట్ టెట్లో ఎక్కువ స్కోర్ సాధించాలి. సో టెట్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినా సైకాలజీలో 30కి ఒక 20+ అయినా సాధించకపోతే టెట్లో మనం ఎక్కువ స్కోర్ సాధించలేము. అలాంటి సైకాలజీని ఏ విధంగా చదివితే మనం ఎక్కువ స్కోర్ చేయగలం అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోని మీరు మరోసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఇంగ్లీష్ పీడిఎఫ్ గురించి చెప్పాను కదా. నన్ను ఒక డౌట్ అడిగారు. ఏంటంటే నేను ముందు వీడియోలో చెప్పాను, ఏదన్నా మిస్ చేసినట్లయితే అది మీరు ఫోటో తీసి పెడితే నేను నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించి చెప్తాను అని. సో ఒకరు ఇది చెప్పలేదు మేడం అని ఫోటో పెట్టారు. అదేంటంటే 5th క్లాస్లోని 76th పేజీలోని కుడ్డు కెన్ను ఉంటాయి కదా ఆక్సిలరీ వెర్బ్స్. సో మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ సంబంధించి ఇవి చెప్పలేదు అని చెప్పారు. ఇవి నేను ఎందుకు చెప్పలేదంటే పీడిఎఫ్లో ఎందుకు రాయలేదంటే ఆల్రెడీ ఇది మోడల్ ఆక్సిలరీకి సంబంధించి 10th క్లాస్లోని ఇవి ఇచ్చారు. ఏంటంటే ప్రతిదీ షెల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, సుడ్డు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, కెన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, కుడ్డు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఇలా ప్రతిదీ కూడా 10thలోని క్లియర్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించి దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో మనకు తెలుసు కాబట్టి అట్లా సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇచ్చినా సరే ఈజీగా రాసుకుంటారు అని చెప్పి ఆన్సర్ చేయగలరు అని చెప్పి నేను ఇవి నోట్స్లో రాయలేదు. ఎందుకంటే మనం ప్రతి ఎగ్జాంపుల్ రాసుకుంటా పోతే పేజెస్ అనేది చాలా ఎక్కువ అవుతాయి. సో మీరు ఎంత అమౌంట్ పెట్టుకొని కొనుక్కొని మళ్ళీ జెరాక్స్ తీయించుకోవాలంటే చాలా ఎక్కువ మనీ అవుతుందని చెప్పి ప్రతిదీ చిన్న చిన్నవి రాయకుండా ఓన్లీ ఏది ఇంపార్టెంట్ అయితే అది రాయేశాను. సో వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, ఇవి చెప్పలేదు మేడం అని. సో అవి ఏంటంటే ఇవి ఉన్నాయి కదా కెన్ను కుడ్డు, అవి ఏంటంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఉంది. ఎక్కడంటే ఆస్కింగ్ పర్మిషన్ అంటే కెన్ ఐ టేక్ యువర్ పెన్ అంటే ఏంటి, నేను నీ పెన్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అంటే ఆస్కింగ్ వాళ్ళు మనం పర్మిషన్ అడుగుతున్నట్టు. తర్వాత ఆస్కింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్ అంటే పర్మిషన్ దగ్గర కెన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ రాశాను. కెన్ అనేది ఎక్కడెక్కడ ఎబిలిటీ, పాసిబిలిటీ, పర్మిషన్. ఎబిలిటీ అంటే ఏంటి, మన శక్తి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. పాసిబిలిటీ అంటే ఏంటి, మేబీ రావచ్చు అని అంటుంటాం కదా, జరిగే అవకాశాలు ఉన్నప్పుడు కెన్ అనేది యూజ్ చేస్తారు. తర్వాత పర్మిషన్ కోసం కూడా కెన్ అనేది యూజ్ చేస్తారు. తర్వాత కుడ్ ఎక్కడ యూజ్ చేస్తారు, రిక్వెస్ట్, ఎవరన్నా మనం దయచేసి ఇవ్వండి అంటాం కదా, కుడ్ యూ ప్లీజ్ యువర్ పెన్ అంటాం కదా. సో అలాంటి దగ్గర రిక్వెస్ట్, సజెషన్స్ ఇచ్చినప్పుడు కుడ్ అనేది యూజ్ చేస్తాం, అంటే సలహాలు ఇచ్చినప్పుడు. పర్మిషన్కి యూజ్ చేస్తాం. పాసిబిలిటీ, ఇది కూడా పాసిబిలిటీ కెన్ లాగే పాసిబిలిటీ ఉన్నప్పుడు కూడా కుడ్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత ఎబిలిటీ ఇన్ ద పాస్ట్ అంటే పాస్ట్లోని మన యొక్క శక్తి సామర్థ్యాన్ని తెలియటప్పుడు కూడా కుడ్ అనేది యూజ్ చేస్తాం. అవే ఇక్కడ ఇచ్చారు. సో అందుకని నేను ఈ రాయలేదు. మీరు అనుకోవచ్చు పేజీ నెంబర్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ఎందుకు పేజెస్ ఎంత తక్కువగా ఉన్నాయని. సో ఇలాంటివి ఉన్నప్పుడు నేను ఇలాంటివి స్కిప్ చేస్తాను. ఎందుకంటే అన్నీ రాసుకుంటూ ఉంటే మనకు పేజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటివి నేను స్కిప్ చేశాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ప్రొనౌన్ గురించి 3rd ఇవ్వచ్చు, మళ్ళీ 5th ఇవ్వచ్చు, లేకపోతే మళ్ళీ 7th ఇవ్వచ్చు. అన్నిసార్లు మనం రిపీట్ చేయం కదా. ఫస్ట్ ఒకసారి పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి, హీ, షీ, ఇట్. సో ఫస్ట్ పర్సన్ అయితే ఐ, సెకండ్ పర్సన్ అయితే యూ, థర్డ్ పర్సన్ అయితే హీ, షీ, ఇట్. అవి మనం ఒకసారి రాసుకున్నప్పుడు మళ్ళీ రాయనవసరం లేదు కదా. కొంతమంది ఎలా అడుగుతున్నారంటే, అంటే మీరు ఈ పేజీ నెంబర్ ఉంది మేడం, ఇది రాయలేదని అడుగుతున్నారు. సో అలాంటివి అన్నిసార్లు రాయవసరం లేదు. ఫస్ట్ ఒకసారి మనం రాసుకుంటే దాని మీద అవగాహన ఉంటే ఇంకోసారి మళ్ళీ అదే రిపీట్ చేయం కదా సేమ్ అయినప్పుడు. సో అందుకని రాయలేదు. సో దీనికి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ ఉంది చూడండి, యాక్టివిటీ. ఏంటంటే అది దాని పక్కనే యాక్టివిటీ ఉంది. సో ఇవి మీకు తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయగలరని నేను ఆ వంగా రాసి వదిలేసాను, ఎందుకంటే 10th క్లాస్లో ఉన్నాయి కాబట్టి. సో ఇవి యాక్టివిటీ ఏంటంటే చూడండి, రాజు ఈజ్ ఏ క్లవర్ బాయ్ అండ్ హీ డాష్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్స్. అంటే ఏంటి, రాజు అనేవాడు తెలివైన అబ్బాయి. సో అతను ప్రతి ప్రాబ్లం కూడా సాల్వ్ చేయగలరు. అదేంటి, ఎబిలిటీని తెలియజేస్తే ఏమని చెప్పాను, కెనాట్ అంటే నాట్ ఎబిలిటీ అని అర్థం. సో ఇక్కడ ఏమొస్తుంది, కెన్ ఆల్రెడీ రాసాను చూడండి. తర్వాత లాస్ట్ నైట్ ఐ వాజ్ సో హిల్ దట్ ఐ డాష్ స్లీప్ అంటే లాస్ట్ నైట్ అంటే ఏంటి, పాస్ట్ ఏమైంది, తనకు బాగోలేదు. సో తను నిద్రపోలేకపోయాడు. అప్పుడు ఏంటి, లాస్ట్ నైట్ అని యూజ్ చేశారు కాబట్టి వస్ అనేది E2 కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఫాస్ట్. కెన్ అనేది ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం, కుడ్ అనేది ఫాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, కుడ్ నాట్.
తర్వాత జాన్ డాష్ రైడ్ ఏ బైసికల్ వెన్ హీ వాజ్ 8 అంటే వాజ్ అనేది V2. సో V2 అంటే ఫాస్ట్. సో అతను ఏంటి గతంలో అంటే 8 years ఉన్నప్పుడు తను ఏం చేసేవాడంటే బైసికల్ రైడ్స్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళగలిగేవాడు. కానీ ఇప్పుడు వెళ్ళలేడు. సో కుడ్ అంటే ఏంటి, ఫాస్ట్ ఎబిలిటీని తెలియజేస్తుంది. అంటే ప్రజెంట్ ఆ ఎబిలిటీ వాళ్ళకు ఉండదు. ప్రజెంట్ ఎబిలిటీని తెలియజేసేది ఏంటి, కెన్. సో ఏమొస్తుంది ఇక్కడ కుడ్ అంటే ఫాస్ట్ కాబట్టి. తర్వాత ది స్వీట్స్ టేస్టెడ్ గుడ్ అంటే స్వీట్ యొక్క టేస్ట్ చాలా బాగుంది. సో ఐ డాష్ స్టాప్ ఈటింగ్. అప్పుడు ఏమవుతుంది, కుడ్ నాట్ వస్తుంది, కెన్ నాట్ వస్తుందా, ఇది ప్రెజెంట్ కాబట్టి. సో అంటే నేను తినడం ఆపలేను అని అంటున్నారు. తర్వాత రఫీ కెన్ ప్లే క్యారమ్స్ బట్ హీ డాష్ ప్లే చెస్. అంటే ఇక్కడ చూడండి, రఫీ కెన్ ప్లే క్యారమ్స్, తను క్యారమ్స్ ఆడగలడు. బట్ కానీ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఒకటి మనకు పాజిటివ్ అయితే ఇంకోటి నెగిటివ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు బాగా ఆడగలుగుతున్నారు కానీ వాళ్ళకి కప్పు రాలేదు. అంటే వాళ్ళు బాగా ఆడినా సరే కప్పు రాలేదు. ఏంటి, కానీ అనేది ఒకటి పాజిటివ్ అయితే ఇక్కడ నెగిటివ్. అంటే బట్ హీ కెనాట్ ప్లే చెస్ అంటే ఏంటి, తను చెస్ ఆడలేడు. క్యారమ్స్ ఆడగలరు కానీ చెస్ ఆడలేదు. ఇలా చిల్డ్రన్ డాష్ ప్లే చెస్ ఇన్ దియర్ ఫ్రీ టైం. చిల్డ్రన్ అంటే ఏంటంటే వాళ్ళు ఫ్రీ టైంలోనే కెన్ అంటే ఆడగలరు. సో ఈ విధంగా ఏంటంటే మనం ఇవి తెలుస్తుంటే అంటే కెన్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, కుడ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, విల్లు వుడ్ ఇలా ప్రతిదీ కూడా 10th క్లాస్లో క్లియర్గా ఇచ్చారు. చూడండి 10th క్లాస్లో క్లియర్గా ఇచ్చారు. దానికి సంబంధించి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పి అబౌట్ మోడల్స్ అంటే దీని గురించి కొన్ని మోడల్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. అదేంటి, మోడల్స్ టేక్ ఎనీ సబ్జెక్ట్ బిఫోర్ దెమ్ దేర్ ఈజ్ నో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ప్రాబ్లం అని ఇచ్చారు. సో సెకండ్ ఏంటి, నో 2 మోడల్స్ అంటే ఏంటంటే ఏ సెంటెన్స్లో అయినా సరే 2 మోడల్స్ రావు ఎప్పుడు కూడా. తర్వాత ఏంటి, ది మెయిన్ వెర్బ్ విల్ ఆల్వేస్ బి ద V1 ఫామ్ ఆఫ్టర్ ది మోడల్. అంటే ఎప్పుడూ కూడా ఎలా వస్తుంది అంటే మెయిన్ వెర్బ్కి ముందు మెయిన్ వెర్బ్ అంటే హీ కెనాట్ మూవ్ ది బిగ్ స్టోన్ అంటే తను ఆ బిగ్ స్టోన్ని మూవ్ చేయలేడు. అంటే మెయిన్ వెర్బ్కి ముందు V1 ఫామ్ ముందు మాత్రమే ఇది వస్తాయి మోడల్స్. సో ఇది అక్కడ అదే ఇచ్చారు, ది మెయిన్ వెర్బ్ విల్ ఆల్వేస్ బీ ద V1 ఫామ్ ఆఫ్టర్ ది మోడల్ అని. అంటే మోడల్ తర్వాత ఎప్పుడు ఏమొస్తుంది, E1 మాత్రమే వస్తుంది. ఇంకా V2 V3 ఉంటాయి కదా, అవి రావు. ఎప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే థర్డ్ సెంటెన్స్కి అర్థం ఏంటంటే ఒక మోడల్ వచ్చిందంటే కన్ఫామ్గా దాని తర్వాత V1 మాత్రమే వస్తుంది. ఇక్కడ ఎలా ఇవ్వచ్చు బిట్లో, ఎలా అంటే హీ కెనాట్ డాష్ ద బిగ్ స్టోన్ అని. అప్పుడు ఆప్షన్లు ఎలా ఇస్తారు, మూవ్ అని ఇలా ఆప్షన్లు ఇస్తారు. అప్పుడు మనం ఏం పెట్టాలి, V1 ఏదైతే అది పెట్టాలి. సో ఇది అంటే మోడల్ తర్వాత మెయిన్ వెర్బ్ తర్వాత ఏమొస్తుంది, V1 మాత్రమే వస్తుంది. తర్వాత పాస్ట్ ఫామ్ ఆఫ్ సమ్ మోడల్స్ స్టాండ్ ఫర్ పొలైట్నెస్ అంటే సమ్ మోడల్స్ని అంటే ఫాస్ట్ ఫామ్ అంటే ఉంటాయి కదా, విల్లుకి ఫాస్ట్ ఫామ్ ఏంటి వుడ్, కెన్కి ఫాస్ట్ ఫామ్ ఏంటి కుడ్. ఇవి ఏం చేస్తారంటే పొలైట్నెస్గా అడగడానికి ఉపయోగిస్తారని చెప్తున్నారు. చూడు, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ అంటే ఇది పొలైట్గా చాలా రిక్వెస్ట్గా ఉంటుంది కదా, అలా అడగడానికి ఏమవుతారంటే ఫాస్ట్ ఫామ్, విల్లు యొక్క ఫాస్ట్ ఫామ్ని కుడ్ యొక్క ఫాస్ట్ ఫామ్ని యూజ్ చేస్తారని చెప్తున్నారు. 4th పాయింట్, కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్ అని అంటే చాలా రిక్వెస్ట్గా అడగడం అనమాట పొలైట్నెస్ అంటే. సో అది కుడ్ అనేది చూడండి, ఆస్కింగ్ పర్మిషన్ ఇన్ ఏ మోర్ పొలైట్ మ్యానర్ అని ఉంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి నేను ఆ పేజీలో ఉన్నది చెప్పలేదు. సో దీనికోసమనే. సో ఇలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ అంతా ఒక దగ్గర, ప్రొనౌన్ అంతా ఒక దగ్గర, వెర్బ్ అంతా ఒక దగ్గర, ఇలా వెర్బ్కి సంబంధించి ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్, మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ ఇలా ప్రతిదీ కూడా ఒకే దగ్గర టాపిక్ వైజ్ రాశాను. ఈ PDF మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి 7702431326 మళ్ళీ చెప్తున్నా చూడండి, 7702431326 నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంది, ఆ వాట్సాప్ నెంబర్కి ఫోటో పెడితే నేను మీకు PDF సెండ్ చేస్తాను. సో అవి ఏంటంటే టెక్స్ట్ బుక్లోని చాలామంది డౌట్ పడుతున్నారు. 3 to 8 అనేది 2024 టెక్స్ట్ బుక్స్ చూడండి. 6th 7th అనేది 22లో రిలీజ్ అయిన బుక్స్ మళ్ళీ 23లో మార్చారు. ఏంటంటే CBSE సిలబస్ అంటే 8th 9th ఎలా ఉన్నాయో 6th 7th కూడా అలాగే తయారు చేశారు. ఎందుకంటే 21 22లో 6th 7th నార్మల్ బుక్స్ వచ్చాయి, కానీ అవి మళ్ళీ 23లో చేంజ్ చేశారు. సో నేను పెట్టిన డేట్స్ ఒకసారి పేజెస్ నెంబర్ ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి. సో 24లో ఉన్న 3rd నుంచి 8th వరకు న్యూ సిలబస్, 9th అనేది 24 న్యూ సిలబస్, ఓల్డ్ సిలబస్ రెండు కలిపే ఉంది, 10th అనేది ఓల్డ్ సిలబస్. సో
క్లారిఫై అయింది కదా. మీరు ఇదే నెంబర్ 7702431326 నెంబర్కి ఫోన్పే చేసి అది ఫోటో తీసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను పీడిఎఫ్ సెండ్ చేస్తాను. మీకు ఏ డౌట్లు ఉన్నా సరే వాట్సాప్లో అడగండి, అంతే తప్ప కాల్స్ చేయకండి. ఎందుకంటే కాల్స్ నేను అటెండ్ చేయను, మిగతావి కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీకు తొందరగా కావాలి అనుకుంటే కాల్స్ ఎవరు చేసి అడగండి. అంతగా డౌట్ ఉంటే ఈ పీడిఎఫ్ బాగుంటుందా లేదని డౌట్ ఉంటే మీరు యూట్యూబ్లోని కామెంట్ చేస్తాను, ఆ వీడియో కింద కామెంట్ చేస్తే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు చెప్తుంటారు కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఫోన్పేలో నేమ్ అనేది సిహెచ్ కృష్ణకుమారి అని వస్తుంది. సో ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి తప్ప కాల్స్ మాత్రం చేయకండి. కాల్స్ నేను అస్సలు అటెంప్ట్ చేయలేను, ఎందుకంటే చాలా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇంగ్లీష్ పీడిఎఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సైకాలజీకి ఏదైనా మెటీరియల్ చెప్పండి మేడం, ఏది బాగుంటుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఏది చూడలేదు, కానీ ఇది కొంచెం పాత మెటీరియల్, ఇందులో ఏమీ చేంజెస్ లేవు. ఎంత ఈజీగా ఉంటుంది అంటే ఇది ప్రతిదీ కూడా నార్మల్గా. అంటే చూడండి, ఇక్కడ వికాసం అంటే ఏంటంటే పెరుగుదలతో పాటు జీవుల్లో వచ్చే గుణాత్మక మార్పులు వికాసం అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చే చూడండి, మనం నిత్యం ఉపయోగించి తెలివైన వారు, మంచి అభిరుచి కలవారు. అంటే ఇవన్నీ ఏంటి, ఆలోచనలకి, మన ప్రజ్ఞ, కౌశలాలు, సృజనాత్మకత, ఇలా ప్రతిదీ వీటికి సంబంధించింది ఏంటి వికాసం అంటారు. ఇలా ప్రతిదీ కూడా ఈజీగా ఎగ్జాంపుల్స్తో సహా ఎలా ఇచ్చారంటే ఫస్ట్ టైం చదివిన వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, వికాస సూత్రాలు. వికాస సూత్రాల్లోని ఫస్ట్ వన్ చూడండి, వికాసం క్రమానుగతమైనది ఉంది. అంటే వికాసం క్రమానుగతమైనది అంటే మనకి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుందంటే మనకు అర్థం కాకపోవచ్చు. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏంటంటే పిల్లలు నిలబడే ముందు ఏ ఆధారం లేకుండా కూర్చోవడం నేర్చుకుంటారు, కూర్చునే ముందు బొమ్మల్లో పడతారు, బొమ్మలు పడే ముందు తల నిలుపుతారు. ఇలా ప్రతిదీ అంటే శిశువు ముందు పాలదంతాలు ఏర్పడిన తర్వాతే శాస్త్రసిద్ధాంతాలు వస్తాయి. అంటే క్రమానుగతం అంటే ఒకటి జరిగిన తర్వాత ఇంకోటి జరుగుతుంది. అది త్వరగా జరగవచ్చు, త్వరగా జరగకపోవచ్చు. ఎందుకంటే పిల్లలకి వైద్య భేదాలు తేడా ఉంటుంది కాబట్టి డిఫరెంట్గా ఉండొచ్చేమో, కానీ ఒకే విధంగా జరుగుతుంది. అంటే ఫస్ట్ తల్లెలపడం, తర్వాత బొమ్మల్లో పడడం, తర్వాత బంగరడం, తర్వాత కూర్చోవడం, ఇలా ప్రతిదీ కూడా ఒకే విధంగా ప్రతి పిల్లవాడి యొక్క పెరుగుదల కూడా ఒకే విధంగా జరుగుతుంది. కానీ అందరికీ ఒకేసారి జరగకపోవచ్చు, అంటే ఒకే టైంలో జరగకపోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత వికాసం అనేది అవిచ్ఛిన్నంగా నిరంతరం కొనసాగుతుంది. అంటే ఏంటి, నిరంతరం అంటే అది చనిపోయే వరకు కొనసాగుతుంది. పెరుగుదల అంటే మనకి 18 years రాబోడు పెరుగుదల ఆగిపోవచ్చు, కానీ వికాసం అలా కాదు. చూడండి, అంకెలు సంఖ్యలు నేర్చుకున్న విద్యార్థి దాని ఆధారంగా చతుర్విధ ప్రక్రియలు నేర్చుకుంటారు. అంటే ఇంకా వికాసం కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా క్లియర్గా వైయక్తిక భేదాలు ఉంటాయి. తర్వాత వికాసం ప్రాగ్ధీకరించవచ్చు. అంటే ఏంటి, వికాసం యొక్క విద్యార్థుల యొక్క సహసామర్థ్యాలు బట్టి భవిష్యత్తుని మనం అంచనా వేయచ్చు. ఆ అంచనా వేయడాన్ని ఏమంటారు, వికాసం ప్రాగ్ధీకరించడం, అంటే ఊహించడం. సో ఈ విధంగా ఉంటాయి ఈ మెటీరియల్ అయితే. కానీ ఇది ఇప్పుడు దొరుకుతుందో లేదో నాకు తెలీదు. సో ఇలాంటిది ఏదన్నా మంచి మెటీరియల్ మనకు అర్థమయ్యే విధంగా, ఇక్కడ చూడండి గ్రగర్ మెండల్ యొక్క ఉంటుంది కదా, అనువంశికతకు సంబంధించి 3 సూత్రాలు. సారూప్య సూత్రం అంటే పోలిక సూత్రం. అంటే ఏంటి, అదే రకమైన జీవరాశులకి అదే రకంగా పుట్టడం, అంటే సేమ్ పోలికలు. తెలివైన వారికి తెలివైన పిల్లలు, తెలివి తక్కువ వారికి తెలివి తక్కువ పిల్లలు. చూడండి ఎగ్జాంపుల్స్ ఎలా ఇచ్చారు, జామ చెట్టుకి జామకాయలు కాయడం, పులి కడుపున పులే పుట్టడం, ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ అంటే ఎన్టీఆర్ లాగే పౌరాణిక పాత్రలో రాణించగలం. ఇలా తల్లిదండ్రుల పోలికలు తగ్గట్టే ఉంటాయి. వైవిధ్య నియమం అంటే ఏంటండి, డిఫరెంట్గా. చూడండి, రమ్య మరియు శ్రేయల్లో సోదరులు ఒకరికి బాలకృష్ణ అంటే మరొకరికి నాగార్జున అంటే ఇష్టం. అంటే ఒకే కడుపును పుట్టినా సరే ఒకరు ఒకలాగా ఉండడాన్ని ఏమంటారు, వైవిధ్య నియమం అంటారు. అంటే ఒకే తల్లిదండ్రులు జన్మించిన అన్నదమ్ములు ఒకరు పొట్టిగా ఉంటే మరొకరు పొడవుగా ఉంటారు. ఇది మూడో చూడండి డిఫరెంట్గా ఉంటుంది. ప్రతిగమన తిరోగమన నియమం అంటే తెలివైన తల్లిదండ్రులకు తెలివి తక్కువ పిల్లలు అని పుడతారు. అంటే పండిత పుత్ర పరమసుంట అంటారు. చూడండి ఇక్కడ సామెత ఇచ్చారు, అంటే పండితులకి పుట్టిన ఏమైనా పనికిమాల వాళ్ళు పుట్టినట్టు అన్న అర్థం ఈ సూత్రం ప్రకారం. ఈ విధంగా చూడండి పరిశోధన చేసేవారు. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. ఇలాంటిది ఏదన్నా మంచి మెటీరియల్ తీసుకొని మీరు ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా ఫస్ట్ టైం చదివినా సరే ఇలాంటి మెటీరియల్ అయితే మీరు 30కి కనీసం ఒక 20+ స్కోర్ అన్నా సాధించగలరు. సో ఇంకోటి ఏంటంటే మనం దీంతో పాటు ఈ మెటీరియల్తో పాటు మనం స్మార్ట్ వర్క్ చేసుకోవాలి. అది ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ వికాసంలో చాలా వికాసాలు ఉంటాయి. అవేంటి, చలన వికాసం అని, శారీరక వికాసం అని, మానసిక వికాసం అని, నైతిక వికాసం అని, ఉద్వేగ వికాసం అని ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈ మానసిక వికాసం ఉందంటే మానసిక వికాసంలో మళ్ళీ దశలు ఉంటాయి కదా, శైశవ దశ, పూర్వబాల దశ, ఉత్తర బాల దశ, కౌమార దశ, ఇలా ప్రతి దశలో ఉంటాయి. ఆ ప్రతి దశలో పిల్లవాడు యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది, వికాసం ఆలోచనలు ఎలా ఉంటుందని ప్రతిదీ క్లియర్గా ఉంటుంది. అది ఒకటి చదివేస్తాం. తర్వాత ఏమవుతుంది, వికాస దశలు స్టార్ట్ అవుతుంది. అదేంటి, శారీరక వికాసం. చలన వికాసంలో ఫస్ట్ శారీరక వికాసంలో ఇక్కడ ఎలా ఇస్తారంటే, శారీరక వికాసంలోని శైశవ దశలో పిల్లవాడి గ్రోత్ ఎలా ఉంటుంది,
తర్వాత శైశవ దశలో ఎలా ఉంటుంది, తర్వాత పూర్వబాల్య దశలో ఎలా ఉంటుంది, ఉత్తర బాల్య దశలో ఎలా ఉంటుంది, కౌమార దశలో ఎలా ఉంటుంది, అలా చనిపోయే వరకు చలన వికాసం ఎలా ఉంటుంది. తర్వాత మానసిక వికాసం, మళ్ళీ మానసిక వికాసంలో శైశవ దశ, పూర్వబాల్య దశ, ఉత్తర బాల్య దశ, మళ్ళీ ఏమవుతుంది మానసిక వికాసం అయిపోయిన వెంటనే నైతిక వికాసం, మళ్ళీ నైతిక వికాసంలో మళ్ళీ కంటిన్యూ శైశవ దశ, పూర్వబాల్య దశ. ఇలా మనం ప్రతిదీ అలా చదవడం వల్ల ఏంటి, ఫస్ట్ చలన వికాసంలో శైశవ దశ, పూర్వబాల్య దశ, ఉత్తర బాల్య దశ చదివినప్పుడు బాగానే ఉంటుంది, మనకు అర్థమైనట్టు ఉంటుంది. తర్వాత మానసిక వికాసానికి వెళ్ళబోడికి అందులో శైశవ దశ, ఇందులో శైశవ దశ అని చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకా నైతిక వికాసానికి అయితే మానసిక వికాసం నైతిక వికాసం కొంచెం దగ్గర పోలికలు ఉంటుందేమో, సో అదా అదా అని కన్ఫ్యూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే క్లియర్గా స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, ఎలా అంటే ఫస్ట్ దశలు ఉంటుంది కదా, పెరుగుదల మన పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏ దశలు 10 దశలు ఉంటాయి కదా, 10 దశలు లైన్గా రాసుకోండి. ఎలా అంటే శైశవ దశ, పూర్వబాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ ఇలా రాసుకొని శైశవ దశలోని మానసిక చలన వికాసంలో ఏ మార్పులు జరుగుతాయి, మానసిక వికాసంలో ఏ మార్పులు జరుగుతాయి, నైతిక వికాసంలో ఏ మార్పులు జరుగుతాయి, ఉద్వేగ వికాసంలో ఏ మార్పులు జరుగుతాయి. చూడండి శైశవ దశ అంటే 0 to 2 years కదా, శైశవ దశలో నైతిక వికాసం అనేది ఉండదు. నైతికత అంటే ఏంటి, వాల్యూస్ అంటే ఆ వయసులో పిల్లల వాల్యూస్ ఆలోచించేంత ఆలోచన జ్ఞానం వాళ్ళకు ఉండదని అర్థం. సో ఈ విధంగా పూర్వబాల్య దశ తీసుకున్నామంటే 3 to 5 years, అందులోని చలన వికాసం, మానసిక వికాసం, నైతిక వికాసం, చలన వికాసంలో మానసిక వికాసం, తర్వాత ఏంటి ఉద్వేగ వికాసం, ఇలా ప్రతిదీ కూడా క్లియర్గా రాసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ శైశవ దశ తర్వాత పూర్వబాల్య దశ చదివినా సరే చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా సరే పక్కనే ఉంటాయి కాబట్టి అది పెద్ద నోట్స్లో పెద్ద రైటింగ్ ఏటేసి రాసేసుకోవాల్సిన లేదు. ఇలా చిన్నదే అంటే ఆ టాపిక్ మొత్తం ఒక 1 or 2 పేపర్స్లో కంప్లీట్ అయిపోయే విధంగా, ఏ విధంగా బిట్ వచ్చినా సరే మీరు కంప్లీట్ చేసే విధంగా, అంతే ఏ విధంగా బిట్ వచ్చినా సరే మీరు దానికి ఆన్సర్ చేసే విధంగా మీరు స్మార్ట్ వర్క్ చేసి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఉత్తర బాల్య దశ చూడండి 6 to 10 years, అందులో చలన వికాసంలో ఏ మార్పులు జరుగుతాయి, మానసిక వికాసంలో ఏ మార్పులు జరుగుతాయి, నైతిక వికాసంలో ఏ మార్పులు జరుగుతాయి, ఉద్వేగ వికాసంలో ఏ మార్పులు జరుగుతాయి, తర్వాత సాంఘిక వికాసం, భాషా వికాసం, ఇలా ప్రతిదీ కూడా ఈ పేపర్లోనే ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా ఏ మార్పు ఈ పక్కనే ఎట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు కన్ఫ్యూజ్ అయినా సరే వెంటనే చూసుకోవడానికి అవుతుంది. అదే బుక్స్లో అనుకో పేపర్లు తిరగేలా ఇటు అటు కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తానికి రేపు పొద్దున ఆన్సర్ చేసినప్పుడు మీరు రాంగ్ చేసేసే అవకాశం ఉంది. సో ఒక మంచి మెటీరియల్ తీసుకుని అకాడమీ బుక్స్ ఉంటే ఓకే, ఒకవేళ లేని వాళ్ళు అయితే ఒక మంచి మెటీరియల్ తీసుకొని ఇలా స్మార్ట్ వర్క్, ఎందుకంటే ఇప్పుడు టైం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి స్మార్ట్ వర్క్ చేసుకుంటే తర్వాత మనకు చదువుకోవడానికి ఈజీగా రివిజన్గా బాగుంటుంది. సో ఇలా తయారు చేసుకొని చదువుకొని ఆ బుక్ మీరు తయారు చేసుకున్న పేపరు పక్కన పెట్టుకొని చదువుకొని దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి కదా, అవి చాలా ఎక్కువగా చేస్తుండాలి. కొంతమంది అడుగుతున్నారు అంటే సైకాలజీకి ప్రాక్టీస్ బిట్స్ అని లేకపోతే బుక్స్ అని చెప్పమంటున్నారు. మనకి అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి చూసుకొని, లేనివి అంటే ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ బుక్స్ లేకపోతే మీరే పాయింట్ల వైజ్ రాసేసుకోవాలి. ఎందుకంటే టైం ఉంది కాబట్టి నేను ఇదంతా చెప్తున్నాను. మెయిన్ ఇప్పుడు హార్డ్ వర్క్, ఇంతకు ముందు వరకు హార్డ్ వర్క్ చేస్తే వచ్చేసి ఏమో కానీ జాబ్ రిపీట్, ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. నువ్వు ఎంత కష్టపడి రాత్రి పగలో చదివేసినా సరే స్కోర్ తగ్గిపోతుంది అంటే ఏంటి, నువ్వు స్మార్ట్ వర్క్ చేయట్లేదు. ఈ రోజుల్లో ప్రతిదీ కూడా అలానే ఇస్తున్నారు, డైరెక్ట్గా ఏమి ఇవ్వట్లేదు, అప్లికేషన్ మెథడ్లో ఇస్తున్నారు బిట్స్. సో అప్లికేషన్ మెథడ్లో మనకు బిట్స్ చెయ్యాలి అంటే దానికి తగ్గట్టే మనం కష్టపడాలి. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, మన శరీరానికి మైండ్కి ఎక్కువ శ్రమ ఇవ్వకుండా చాలా ఈజీగా నేర్చుకునే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఆ విధంగా ఆలోచించగలిగితేనే ప్రతిదానికి ఆన్సర్ చేయగలం. అంతే తప్ప రాత్రి అంతా కష్టపడి నిద్ర లేకుండా చదివేస్తే మనం శారీరకంగా అలసిపోయి మనం ఏంటంటే నీరసించిపోయి కొంచెం తర్వాత రోజు మళ్ళీ చదవడానికి చాలా ఎలా ఉంటామంటే వీక్ అయిపోతాం, చదవలేము. సో తర్వాత రోజు మీరు ఏ సబ్జెక్టులు పెట్టుకున్నారో అవి కంప్లీట్ చేయలేరు, అనుకున్న టైంని కంప్లీట్ చేయలేరు. అప్పుడు ఏమవుతుంది, డిలే అయిపోయి రోజుకి భారం పెరిగిపోయి అబ్బాయి ఎవరు చదువుతారు రా బాబు అని పుస్తకాలు పక్కన విసిరేసి ఏదో ఒకటి వేరే దానిలోకి వెళ్ళిపోవడానికి చూస్తారు. సో అలా జరగకుండా ఉండాలంటే టైం ఎక్కువగా ఉన్నప్పుడే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇలా స్మార్ట్ వర్క్గా మీకు ఏదైతే కష్టంగా ఉన్నాయి, లేకపోతే ఏదైనా పెద్ద టాపిక్ ఉందంటే దాన్ని మొత్తం ఇది చూడండి, వికాసానికి సంబంధించి మొత్తం ఈ 2 పేపర్లోనే ఉన్నాయి. పెరుగుదల వికాసానికి సంబంధించి మొత్తం అంటే ఏ టైపు నుంచి బిట్ అడిగినా సరే, అంటే ఒక సిద్ధాంతాలు కాకుండా అంటే సంజ్ఞానాత్మక సిద్ధాంతం, నైతిక సిద్ధాంతం ఇవన్నీ కాకుండా వికాసంలోని వికాస దశలు కానీ నార్మల్గా వికాస దశలు కానీ ఈ దశలు ఏంటి, వికాసము, అనువంశికవాదులు, పరిసరవాదులు, పూర్వబాల్య దశ, శైశవ దశ, ఇవి మానసిక వికాసం, చలన వికాసం, ఇవన్నీ కూడా ఓవరాల్గా ఓన్లీ ఈ 2 పేపర్స్లోనే ఉన్నాయి. సో ఈ 2 పేపర్స్ చూసుకుంటే నువ్వు వికాసంలో ఎలాంటి బిట్ అడిగినా సరే ఆన్సర్ చేయగలవు. ఆ విధంగా నువ్వు స్మార్ట్ వర్క్ చేసి మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేయగలిగితేనే మీరు రేపు పొద్దున్న ఎలాంటి బిట్ అడిగినా ఎలాంటి అప్లికేషన్లు అడిగినా సరే స్కోర్ చేయగలరు. అన్నిటికన్నా అందరిలాగా మనం ఆలోచిస్తే మనకి స్కోర్ రాదు కదా, అందరికన్నా డిఫరెంట్గా ఆలోచిస్తేనే మనం స్కోర్ చేయగలం, రేపు పొద్దున్న జాబ్ కూడా సాధించగలం. సో
సైకాలజీకి నేనైతే ఈ మెటీరియల్ అయితే ఇప్పుడు దొరకదు. సో మీకు ఏదన్నా బెస్ట్ మెటీరియల్ బయట ఎవరైనా చెప్తే ఆ మెటీరియల్ తీసుకొని, లేకపోతే అకాడమీ బుక్స్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని మీరు ఈ విధంగా స్మార్ట్ వర్క్ చేసుకొని, అంటే ఏదన్నా టాపిక్కి ఈ విధంగా మీరు 1 or 2 పేపర్స్, సో మరీ ఎక్కువైతే ఒక 3 పేపర్స్ ఇలా తయారు చేసుకోవాలంటే ఎలా ఉండాలంటే ఆ పేపర్స్ నుంచి ఎలాంటి బిట్ అడిగినా సరే ఆ పేపర్స్ నుంచి బయటకు పోకూడదు, ఆ పేపర్స్ నుంచి ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇది ఎప్పుడు పనికి వస్తుంది అంటే ఫస్ట్ టైం చదివినప్పుడు కష్టంగా ఉంటుంది, సెకండ్ టైం థర్డ్ టైం చదువుతారు కదా, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది రివిజన్కి. ఎలాంటి బిట్ అడిగినా ఇందులో చూసుకుంటే చాలు అనే విధంగా ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఫస్ట్ టైం టైం పట్టొచ్చేమో కానీ సెకండ్ టైం థర్డ్ టైం చదివినప్పుడు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. సో సైకాలజీకి అయితే నేను ఈ విధంగా చదువుకోమని చెప్తున్నాను. మీకు ఈ విధంగా నచ్చితే మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని స్మార్ట్ వర్క్ చేసుకొని చదువుకుంటేనే మీకు టైం సేవ్ అవుతుంది, ప్లస్ స్కోర్ కూడా ఎక్కువ సాధించగలరు. ప్రతి వీడియోలో నేను చెప్పేది ఏ చదివినా చేసినా సరే మీరు ఎంత కష్టపడి చదివినా రేపు పొద్దున్న ఎగ్జామ్లో స్కోర్ సాధించగలిగితేనే మనం సక్సెస్ అయినట్టు. అంతే తప్ప మీరు ఎంత కష్టపడి చదివినా స్కోర్ తగ్గిపోయిందంటే ఎవరో కూడా రేపు పొద్దున్న మిమ్మల్ని ఫెయిల్యూర్ అయ్యారంటే ఏ కారణాల చేత ఓడిపోయారో అని అడగరు. ఓడిపోయాడు కాబట్టే కారణాలు చెప్తున్నారు అని అనుకుంటారు. అర్థం చేసుకునే వాళ్ళకన్నా అపార్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో మనం టైం ఉన్నప్పుడే ఈ టైంలోనే మనం స్మార్ట్గా వర్క్ చేయగలిగితే ఖచ్చితంగా టెట్లో ఎక్కువ స్కోర్ సాధించగలరు, డిఎస్సిలో జాబ్ కూడా సాధించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.